ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా నూతన మాసం మొదటి దినం పరిశుద్ధ ఆదివారపు వేళ వేకునే ఆయన పాద సముఖంలో నివసించే చక్కటి ధన్యత మనకి ఇచ్చారు. గడిచిన 2 మాసాలు తన కృపలో దాచిన దేవుని ఉన్నత నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతబట్టి పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతా ఉన్నాను. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. నీ ఉచితమైన అపారమైన కృపతో ప్రేమతో నన్ను బలపరిచి 3వ మాసము మొదటి దినం రీతిగా పరిశుద్ధనమందు వేక్కునే నీ పాద సముఖంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు. నీ కృపాతిశయమును బట్టి సంతోషించేటువంటి ధన్యత మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ దినమంతా నీ క్రియలు దాచి నడిపించండి. జరుగు ఆరాధనను నాయన మరి ఈ మాసం అంతా కొన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి విజ్ఞాపనలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇది నాన్న దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను అడుగుతున్న మాట ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, నీవు ఒంటరితనముతో వేసారుతున్నట్లయితే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం చదవాలి. నువ్వెందుకు అలా ఉన్నావో, ఎక్కడ ఉన్నావో ఈ అధ్యాయము సరిగ్గా వివరిస్తుంది. ఎందుకంటే ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన ఉంది. నీ యందు నేను, నా యందు నీవు ఏకమై ఉన్నాము, వారు కూడా ఏకమై ఉండాలి అని చెప్పి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు మన జీవితంలో మనం కనుగొన్నామా, లేక జీవితంలో అన్య మనస్కత్తులు ఏవైనా ఉన్నాయా? మనము యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శిష్యురాలుగా మారిన తర్వాత మన జీవితం పట్ల మన ఇష్టానుసారంగా ఉండడానికి ఏమాత్రం అవకాశము లేదు, వీల్లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుని యొక్క ఉద్దేశము స్పష్టంగా వెల్లడవుతుంది మన కొరకు. మనము ఆయన హృదయాన్ని, ఆయన ఆలోచనలు తెలుసుకోవాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. అందుకే ప్రభువారు చేసిన ప్రార్థన ఇది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థన చేశాడు గమనించావా, గ్రహించావా? ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థించినట్లుగా దేవునితో మనము అన్యోన్యతను కోరుకుంటున్నామా, లేదా మరి ఆ ఇష్టానుసారంగా ఉండాలని కోరుకుంటున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే దేవుడు గడిచిన 2 మాసాలు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని 3వ మాసంలో ఒక నూతనమైనటువంటి ఒక ఉద్దేశం కలిగి వెళ్ళాలని చెప్పేసి దేవుడు ఆశించాడు. ఇలా మన సొంత ఆలోచనలు ఉంటాయి, మన సొంత తలంపులు ఉంటాయి, వాటిని దేవుడు లెక్క చేయడండి. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు మనుషుల వైపు చూపించు, కానీ దేవుడు వాటిని ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోడు. అయితే మనకు కొన్నిసార్లు జీవితంలో కష్టాలనేవి, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కృంగిపోతున్న పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అయితే మనము దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఆయనే కొన్నిసార్లు వీటిని మన జీవితంలో మనకు అనుమతిస్తాడు. ఇది గడిచిన దినాల్లో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు, జీవితంలో ఎదురైన ఆటుపోట్లు ఉంటాయి. అవి మనల్ని ఏం చేస్తాయంటే మరింత ఉదాత్తుల్ని చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. మన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు ఏమండి నిన్ను నన్ను ఉదాత్తునిగా చేస్తున్నాయా, లేక నిన్ను విమర్శనా దృష్టితో పెంచుతూ నిన్ను మొండిదానిగా చేస్తున్నాయా,
లేక రంధ్రాన్వేషకుడిగా మనం చేస్తున్నాయా? ఒకసారి మనం ఆలోచించాలి. ఉదయకాల జీవితంలో ప్రియులారా, మనకు ఎదురైనటువంటి ఆటుపోట్లు మనలను చెడ్డవారిగానైనా చేస్తాయి, లేదా సుగుణవంతులుగానైనా చేస్తాయి. అయితే మనం ఏదవుతాము అనేది దేవునితో లేక దేవుని మీద మనకున్న సంబంధం, దేవుని మీద మనకున్నటువంటి నమ్మకం, ఏమండి, ఆయనతో మనకున్న అన్యోన్యత, వాటి మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. మన జీవితంలో నీ చిత్తమే సిద్ధును గాక అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినట్లయితే యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ మంచి ఏదో, ఏమండి, చెడు ఏదో మనకు తెలుస్తాయి. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం ద్వారా మనకు ఆదరణ, ధైర్యం లభిస్తాయి. గమనించాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే మన జీవితంలో ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనకు అవసరం, ఏది మనకు అనవసరం గమనించాలి. మనకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క చిత్తము మాత్రమే నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ 3వ మాసం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలను మనం గ్రహించినప్పుడు మనలో సంకుచిత దృష్టికి కానీ, ప్రతిదానికి తిప్పేటువంటి అల్పబుద్ధి గారికి కానీ ఏమాత్రం తావు ఉండదు. ఇప్పుడు మనము దేవుని ఉద్దేశాలను గ్రహించడం, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు తాను తండ్రితో ఏకమై ఏ విధంగా ఉన్నాడో, ఏమండి, అదే విధంగా మనము కూడా తండ్రితో ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మాట, నా యందు నీవున్నావు, నీ యందు నేనున్నాను, అలాగే వారు కూడా మన యందు ఏకమై ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే ఉదయకాలం గమనించాలి. ఇంతకంటే మన జీవితంలో గొప్పది ఏదైనా ఉందా? ఈరోజు అనేక మంది మనలో తండ్రితో ఏకంగా లేరు, ఏమండి. అయితే మనం ఆయనతో ఏకమయ్యే వరకు కూడా దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఎందుకంటే మన గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో ఐక్యమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆయనతో ఐక్యత కలిగి ఒకే శరీరముగా, ఒకే మాటలుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆయన చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ జవాబు విధానములో మనం కూడా మన ప్రవర్తనను, మన నడకను సరి చేసుకుని ఆయనతో ఏకమై ఉండడానికి, ఆయనతో కలిసి నడవడానికి, మన విశ్వాస యాత్రను పెంపొందింపు చేయడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ 3వ మాసంలో దేవుడి వాక్యం ద్వారా మనం ఫలభరితంగా మార్చును గాక. మహోన్నతుడే మీకు వందనాలు. నీ కృపలో తిరిగి నూతన మాసంలో మొదటి దినం వేకొని నీ పాదనుకున్నాం. నిజమే, నీ ప్రియకుమారుడు మా రక్షణ కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి కూర్చుని మా రక్షకుడు యేసయ్య, ఆయన చేసినటువంటి త్యాగం మరువలేంది. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీ సన్నిధిలో మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మీతో ఐక్యత కలిగి ఏకమే ఉండాలనేటువంటి ఒక విన్నపం మా పక్షాన చేస్తున్నాడు. అందుని బట్టి మేము ధన్యులం. విన్న ఈ వాక్యం ద్వారా ఇప్పటికైనా మేము మీతో ఐక్యత కలిగి ఏకమై ముందు వెళ్ళే కృప దయచేయండి. ఈ నెలంతా నీ రెక్కల కింద దాచి నడిపించబోతున్నట్టు వందనాలు. ఘనత మహిమ మీరు పొంది ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి, మీ ఆత్మ కొరకు నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.